తెలంగాణ ఆర్టీసీలో కాంట్రాక్ట్ పైన పనిచేస్తున్న డ్రైవర్లకు గత 2 నెలల నుంచి కూడా ఏజెన్సీ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి ఆర్టీసీ డ్రైవర్లు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎప్పటి నుంచి జీతాలు రావట్లేదు, ఎందుకని ఇస్తలేరు? పోయిన మంత్ నుంచి డిసెంబర్ మంత్ కూడా రాలేదు. డిసెంబర్ మంత్ అన్నారు 10కి అన్నారు, 10 అయింది, 10 నుంచి 15కి వచ్చింది, 15 కాడ నుంచి 22 వచ్చింది, 22 కాడ నుంచి మళ్ళీ 27 వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఆర్టీసీ వీళ్ళు ఏమంటున్నారంటే ఆర్టీసీ వాళ్ళు మాకు ఇవ్వలేదు, మేము మీకు ఇస్తలేము, మా పై నుంచి ఆఫ్ చేసారు అని చెప్పేసి వీళ్ళు అన్నారు. ఇక అప్పటి నుంచి ఇంతవరకు ఈరోజు నిన్న కూడా ఇదే మ్యాటర్ మాట్లాడారు, కొంతమంది వచ్చారు. ఆ రోజు నుంచి కూడా ఇంతవరకు ఇప్పుడు వచ్చి అడుగుతా కూడా వేస్తాం, నెక్స్ట్ మంత్ ఈ మంత్ 15th వరకు వేస్తామని చెప్పి ఫోన్లు చేస్తే కూడా రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఇప్పుడు వచ్చి నెక్స్ట్ మంత్ ఈ మంత్ 15కి ఇస్తామని చెప్పి అంటున్నారు. రూమ్ రెంట్లకు మరి ఉండడానికి తిండికి దానికి ఇబ్బంది అవుతుంది అని అట్లా కూడా చెప్పినా కూడా ఏదైనా వీళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. చెప్పండి అన్న, మొన్నటి వరకు కూడా మేడారం జాతర ఉంది, జాతరలో కూడా మీరందరూ బాగా కష్టపడ్డారు, 24 hours కూడా డ్యూటీలు చేసిన పరిస్థితి. అయినా కూడా మీకు ఎందుకు ఇంకా జీతాలు ఇవ్వట్లేదు? వీళ్ళు ఏమంటున్నారు సార్, ఏజెన్సీ వాళ్ళు ఏమంటారు? ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. వాళ్ళు పర్సనల్గా ఫోన్లలో మెసేజ్లు పెట్టి మేము ఇక్కడ చేస్తున్నామని చెప్పగానే పర్సనల్గా ఒక్కొక్కరికి మెసేజ్లు పెట్టడం, 10 తారీఖు నుంచి 15 తారీఖు అని. మాకు కూడా ఈఎంఐలు, రూమ్ కిరాయిలు, పిల్లల చదువులు చాలా ఉన్నాయి సార్, మాకు కూడా కావాలి కదా. నేను చేసేదే వర్క్ మా పిల్లల చదువుల గురించి, మా పొట్ట తిప్పల కోసం మేము ఎక్కడికొచ్చినా 100-200 కిలోమీటర్ల నుంచి వచ్చి డ్యూటీలు చేసుకుంటూ ఉన్నాం. అది మాత్రం మాకు ఎటు పెట్టి అసలు శాలరీలు వేసే ఉపాయం చేయాలని అసలు కోరుతున్నాం. ఆ ఆందోళన అసలు మా డ్రైవర్ల బాధ కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు అర్థం చేసుకొని దయచేసి జీతాలు వేయవలసిందిగా కోరుతున్నాం. అంటే మీరు రోజుకు ఎన్ని గంటలు పని చేస్తున్నారు? 8 hours అని చెప్పారు. సరే ట్రాఫిక్ విషయంలో సరే 1-2 గంటలు లేట్ అవుతుంది, సరే మనకు అది అట్లా కూడా వేయించుకొని అట్లా కూడా చేస్తున్నాం. మేము చేసే వర్క్ కాబట్టి సరే నడుస్తుంది, వెళ్ళిపోతుంది, చేస్తూనే ఉన్నాం, వస్తున్నాం. మాకు కూడా కనీసం మాకు చేసిన ఫలితాన్ని చూపెట్టాలి కదా వీళ్ళైనా. 1 monthలో 26 days డ్యూటీ చేస్తే 23,000 చిల్లర జీతం పడాలి. ప్లస్ దాంట్లో కట్టింగ్లు అన్నీ పోను, 1800 పిఎఫ్, ఈఎస్ఐ అన్ని. ఈఎస్ఐ మొత్తానికి వెళ్ళి చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, పిఎఫ్ కట్ కావాలి, అన్ని పోను కూడా 26 days చేస్తే 21,000 చిల్లర జీతం పడాలి. ఇగో ఈయన 31 month 26 డ్యూటీ చేసినాక చూడు 21,000కి 17,354 రూపాయలు పడ్డాయి. ఎంత పోయింది దీంట్లో నుంచి మైనస్? మళ్ళీ 4,000 ఇట్లా చేస్తారు. అసలు మేము ఘోరంగా అసలు దారుణంగా చేస్తారు. ఇది కరెక్ట్ కాదు, వీళ్ళకు చేసుడు కూడా అసలు కరెక్ట్ కాదు వీళ్ళకి. మేము ఇప్పుడు బీవీజీకి కంపెనీకి మేము ఫస్ట్ కార్గోలో చేసినామన్నా. కార్గో చేసినప్పటి నుంచి ఇప్పుడు ప్యాసింజర్కి మారి మేము 1 year అవుతుంది. సో మొత్తం మీద ఏంటంటే మాకు డిసెంబర్ నెల నుండి జీతాలు పడట్లేదు. జీతం డిసెంబర్ 10వ తారీఖు నుంచి నాగరాజ్ అనే మేనేజర్కి, ప్రమోద్ అనే మా సూపర్వైజర్కి ఫోన్లు చేస్తున్నాము, కానీ మా ఫోన్లకి ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. బట్ ఇంకోటి ఏంటంటే మేము ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ ఇవ్వకపోవడం, మేము 2 times డిఎం గారు పిలిపించారు వీళ్ళని అక్కడికి డిపోకి. పిలిస్తే ఏమన్నారు, జనవరి 10 తారీఖు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా మాట్లాడలేదు. పిలిచినా వేస్తాం సార్, వేస్తాం అని డిఎం గారు 2 times పిలిపించాడు. పిఏ గారి దగ్గరికి పోతే లాస్ట్ సార్ ఏం మాట్లాడుతున్నాడు, మీరు అక్కడికే పోయి మాట్లాడుకోవాలి కదా అన్నాడు. మళ్ళీ ఇంకోటి ఇలా మేడారం జాతరకు సంబంధించి ఏమన్నానంటే మాతోని సార్ వాళ్ళు మాకు కూడా చెప్పారు, చూడు బాబు మీరు అవుట్సోర్సింగ్ కింద మా దగ్గర జాయిన్ అయ్యారు, సో మా ఎంప్లాయీస్ మొత్తం ఇప్పుడు మా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు మొత్తం మేడారంకి వెళ్తున్నారు, సిటీ నడపాల్సింది మీరే కాబట్టి డబల్ డ్యూటీలు చేయండి, మీ జీతాలు ఇవ్వకపోతే మేము మాట్లాడతాము, మేము సపోర్ట్ ఇస్తాము అని చెప్పి మాట్లాడారు. సో అంత అయిపోయిన తర్వాత నిన్న ఆదివారము ఏ ఆఫీసర్ రాలేదు, సరే వదిలేసినాము. ఈరోజు మండే రోజు నాడు డిఎం గారి దగ్గరికి, పిఏ గారి దగ్గరికి పోయి మాట్లాడితే లాస్ట్ ఏమన్నంటే బీవీజీ ఆఫీస్కి పోయి మాట్లాడుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు ఈరోజు. మళ్ళీ ఇంకొకటి నాగరాజు కానీ ప్రమోద్ అనేసి ఇప్పుడు ఆఫీసు స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ఫోన్ చేసినా రెస్పాన్స్ చేయలేదు. ఎలా అంటే మనం అడిగిన ఒక డేట్ పెడతారు, ఇప్పుడు 4 వచ్చామా ఇక్కడికి ఆఫీస్ కాడికి వచ్చామా, గ్రూప్లో ఒక మెసేజ్ పెడతారు. సరే మెసేజ్లో గ్రూప్లో ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళ గ్రూప్ నుంచి రిగ్జిట్ చేసేసి మిగతా ఇంకోరికి నేను మాట్లాడాను కాబట్టి నన్ను రిమూవ్ చేసిండు కదా, ఇంకో అతనికి పర్సనల్గా మెసేజ్ పెడుతుడు ఏమని 10 తారీఖు పడాల్సిన అమౌంట్ని 15 తారీఖు అంటారు, 18 తారీఖు అంటారు, 25 అంటున్నారు, లాస్ట్ ఏమన్నాడు మొన్న కూడా 31 తారీఖు కూడా అన్నారు. సరే అలాగని చెప్పి వదిలేసినాం. ఇప్పుడు మేము సిటీలో కిరాయిలకు ఉంటాం సార్, ఒక్కొక్క రూమ్ కిరాయి వచ్చేసి 6,000 నుంచి 8,000 మధ్యలో ఉన్నాయి.
మా స్కూల్ పిల్లలు హాస్పిటల్స్ మాకు రానికి పోవడానికి మా ఫుడ్ ఖర్చు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇప్పటి వరకు కూడా మేము పొద్దున వచ్చాం సార్, మేనేజర్ గారు ఏమన్నారంట, సూపర్వైజర్ చెప్పాడు వస్తున్నారు బాబు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెయిట్ చేయండి అన్నారు. 1 అవర్ కాదు కదా, ఇప్పుడు 3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము. సో మీడియా వచ్చిన తర్వాత కూడా కనీసం కుర్చీలో నుంచి లేచి కూడా చెప్పట్లేదు, వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో మీ అందరూ మీడియా తరపున మేము కోరుకునేది ఏంటంటే ప్రతివాడు డ్రైవర్ని మోసం చేసేవాడు, డ్రైవర్ జీతం మీద రెక్కల మీద బతికేవాడే కాంట్రాక్టర్లు వస్తున్నారు. వాళ్ళు ఉద్యోగులైనా కాంట్రాక్టర్స్ అయినా వెండర్స్ అయినా డ్రైవర్లను మోసం చేస్తున్నారు తప్ప డ్రైవర్లకు మాత్రం ఈ తెలంగాణ ప్రభుత్వంలో కానీ తెలంగాణ స్టేట్లో కానీ ఎటువంటి వాల్యూ లేదు. సో సరైన వేతనం కూడా లేదు. ఇది మేము మాకు సకాలంలో జీతాలు పడాలని కోరుకుంటున్నాం అంతే. ఏ డిపో మీరందరూ? కంటోన్మెంట్ డిపో మీరందరూ అంత కంటోన్మెంట్ అయితే కొంతమంది మామూలుగా కొంత ఉప్పల్ వాళ్ళు ఉన్నారు, కొంత మియాపూర్ వాళ్ళు ఉన్నారు, చెంగిచెర్ల. అయితే వాళ్ళు ఏమైతుందంటే మాకు శాలరీస్ కరెక్ట్ టైంకు ఇవ్వట్లేదు. తర్వాత రెండోది ఏంటంటే మేము ఒక 120-130 కిలోమీటర్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాం. మేము ఏదో ఒక 5-6 ఉంటాము. మేము అలా డబుల్ డ్యూటీ చేస్తాం, అంటే దాన్ని డీడీలు అంటారు. అది చేసుకుంటూ మేము ఇక్కడ వండుకుంటూ మామూలుగా మాకు శాలరీస్ టైం పడితే సరిపోతుంది కదా. ఒకటి మాకు ఏ ఇబ్బంది మాకు వాళ్ళు పెడితే గదే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు పిల్లల చదువు కోసం కానీ తర్వాత మామూలుగా నేను అప్ అండ్ డౌన్ చేస్తున్నా అని చెప్పేసి అట్లని కాదు, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ప్రాబ్లం. ఇస్తా అని చెప్పేసి కూడా పండగ ముందు మాకు వేస్తాం అని చెప్పేసి కూడా సంక్రాంతి పండుగకు వేస్తా అనేసరికి అందరికీ కూడా ఇండ్లలో మాకు పిల్లలకు కానీ తర్వాత ఇంట్లో కానీ మాకు ఎలాంటి ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి అయింది. పక్కల దగ్గర అడుగుదామన్నా కూడా మీకు డ్యూటీలు చేస్తున్నారు కదా, మీకే జీతాలు వస్తున్నాయి, మీరే మమ్మల్ని అడగడం ఏంది, మీరే మాకు మమ్మల్ని అడగడం ఏంది, మేము అడుగుతూ ఇచ్చేటట్టు ఉండాలి కదా అన్నట్టు ఒక విధంగా మాట్లాడుతున్నారు. ఒకరు పక్కలు కూడా అప్పు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. ఏది సంక్రాంతి టైంలో మేము లాస్ట్కు అప్పు తేవాలన్నా కూడా అంటే ఆ ఉదయంతో కూడా ఎక్కడ తెస్తాం, మీకే జీతాలు వస్తున్నాయి కదా, మీకే జీతాలు వస్తున్నాయి కాబట్టి మీరు మమ్మల్ని అడగడం ఏంది, 15 తారీఖు దాకా జీతం అవుతుందా మీకు అని ఒక చాలా వరకు మాకు అప్పులు ఇవ్వకుండా కూడా మేము ఏం చేసినామో ఏం తిన్నామో మాకు తెలుసు పండుగ టైంలో. అది విషయం. డిసెంబర్ నెలలో సాలరీ పడకపోయినా మాకు ఫేస్ స్లిప్ చేతిలో పెట్టారు సార్. జీతాలు అయితే రాలేదు, క్రెడిట్ కాలేదు, అయినా మాకు ఫేస్ స్లిప్ చేతిలో పెట్టారు. మరి పడినాయి అనుకోవాలా పడుకోలేదు అనుకోలేదా, ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు కదా సార్. ఇప్పుడు మీ ముందుకు ఇట్లా అడుగుతున్నాం కదా, మేనేజర్ గారు వస్తున్నారు అన్నారు, సరే వెయిట్ చేస్తాం, ఇంకా 1 అవర్ సాయంకాలం రేపటి వరకు కూడా వెయిట్ చేస్తాం. మాకు అమౌంట్ క్రెడిట్గా అంది, మాకు ఫేస్ స్లిప్ ఎలా ఇస్తారు? మా పిఎఫ్ కట్ అయింది చూడండి, ఇందులో చూడండి పిఎఫ్ కట్ అయింది, ఈఎస్ఐ కట్ అయింది. ఒక వర్కర్కి పిఎఫ్ కట్ అయింది, మాకు మా అకౌంట్లో మాకు అమౌంటే పడింది. నీకు పిఎఫ్ ఎట్లా కట్ చేసుకుని మా జీతాల్లో నుంచి? అంతేనే కదా సార్. మా పై రావాల్సిన కమిషన్ మీరు తీసుకున్నారు బరాబరే, ఓకే, మేము కాదని మేము అనలేదు, ఏ రోజు కూడా ఎక్కడ మాట్లాడలేదు. సో మాకు రావాల్సిన టైంలో మాకు ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మేము సాలరీ మేము ఇచ్చాం బాబు వెండర్లకు ఇచ్చేసామని వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళేమో మాకు పడలేదు అంటున్నారు. మరి వీళ్ళది నిజం అనుకోవాలా వాళ్ళది నిజం అనుకోవాలా? మధ్యలో మాత్రం డ్రైవర్ మాత్రం సఫర్ అవుతున్నారు. అయ్యో ఫేస్ స్లిప్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఏమన్నా ఈఎస్ఐ ఇట్లా ఏమైనా కట్ అవుతుందా? ఒకవేళ మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? స్టార్టింగ్లో ఫస్ట్ మంత్ ఒకటి ఈఎస్ఐ కట్ అవుతుందని చెప్పారు. దాని తర్వాత మీకు ఏంది హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ ఇస్తామని అన్నారు. మరి ఇన్సూరెన్స్ ఏమైంది అంటే సరే చేస్తున్నాం, అది ఇంకా ప్రాసెస్లో ఉంది, అయిపోతుంది, చేస్తామని అన్నారు. ఈఎస్ఐ అమౌంట్ అయితే కట్ అవ్వట్లేదు ఇప్పుడు. ఓన్లీ నాకు స్టార్టింగ్లో ఉండే వేరే కంపెనీలో ఉండే కాబట్టి దాని త్రూవే నేను రన్నింగ్లో చేసుకుంటూ వచ్చాను. నాకు హెల్త్ బాగాలేనప్పుడు వెళ్ళాను హాస్పిటల్కి, వెళ్తే ఏమన్నారు, లేదు మరి ఈఎస్ఐ డబ్బులు కట్ అవ్వట్లేదు బాబు, నువ్వు అది కట్ అయినాకనే రావాలి అని అన్నారు. అందుకని నేను రిటర్న్ వచ్చేసిన అంతే. ఎందుకంటే మీరు ఫస్ట్ మంత్ ఒకటే కట్ చేసిరు ఈఎస్ఐ, దాని తర్వాత ఈఎస్ఐ ఉండదని చెప్పారు, ఇన్సూరెన్స్ ఉందన్నారు. మరి అది కూడా ఇంతవరకు గతలేదు మాకు. అది గత 2 నెలలుగా మాకు జీతాలు రాకపోవడంతో చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. సంక్రాంతి పండుగ సందర్భంలో కూడా జీతాలు రాకపోవడంతో పండుగను కూడా సరిగా జరుపుకోలేదు. అట్లాగే మేము కట్టాల్సిన రెంట్ పిల్లల ఫీజులు కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి కూడా డ్రైవర్లు చెప్తున్నారు. వెంటనే మాకు రావాల్సిన జీతాలు కూడా అధికారులు చొరవ తీసుకుని ఏజెన్సీ నుంచి కూడా ఇప్పించాలని చెప్పేసి డ్రైవర్లు అందరూ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.